ఎందుకంటే భరోసా విషయంలో మోసం చేసిర్రు, బోనస్ విషయంలో మోసం చేసిర్రు, మొన్న కొనుగోలు విషయంలో మోసం చేసిర్రు. వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదు. ఇక మిగతా వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. వాళ్ళ ఓట్లు వద్దనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మేము మహిళలకు 2,500 రూపాయలు ఇయ్యం, నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇయ్యం, ఉద్యోగాలు ఇయ్యం, వితంతు పెన్షన్లు ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వం, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డిఏలు ఇయ్యం. ఒక డిఏ ఇచ్చారు, మళ్ళీ 5 డిఏలు అయినాయి. ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలు అయినాయి. మళ్ళీ పిఆర్సీ గురించి మేము మాట్లాడడం. కాబట్టి మీకు ఏ వర్గాలు ఓట్లేయాలి? కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు. అమలు చేసగానే ఓట్లు నిర్వహిస్తాం, ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు. మరి ఏమైంది? మరి కాబట్టి తెలంగాణ సమాజానికి మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ మోసపూరితమైన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ హస్తం అంటేనే భస్మాసుర హస్తం. కాబట్టి మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, వాళ్ళు అట్నే భావిస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తేనే, స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే కాంగ్రెస్ పార్టీ బుద్ధి వస్తుంది. పోనీ వాళ్ళ ఆధినాయకత్వం చక్కగా ఉందంటే వీళ్ళు నెలలకు పోతున్నారు, కప్పం కడుతున్నారు. దానికి పైసలు వస్తున్నాయి. 14% కమిషన్ తీసుకోవడానికి మంచిదే కాంగ్రెస్ పార్టీ. 14% కమిషన్ సర్కార్. ఇది 14% కమిషన్ తీసుకుంటారు, పొట్టు చంపుకుంటారు పైసలు. 2-3 మంత్రులు అయితే వాళ్ళకి అదే పనిగా దొరికిన గికే గిక్తున్నారని గ్యాపే. 14% మొత్తం దర్వాజా తీసిపెట్టారు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగ పిల్లలు చచ్చిపోతున్నారు సర్టిఫికేట్ లేకుంటే, ఆ యాజమాన్యాలు కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇళ్ళ కిరాయి కట్టలేని పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా ఇస్తలేరు. 7,000 కోట్ల రూపాయలు. ఇంకా ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు. హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదు. మీరు ట్రీట్మెంట్ ఇస్తలేరా? ఆ కార్పొరేట్ హాస్పిటల్, మొన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోయినాం, రెయిన్బో హాస్పిటల్. ఎంత దోపిడీ అండి, ఎంత పెద్ద దోపిడీ రెయిన్బో హాస్పిటల్ది. నాలుగు వచ్చి 3 పేషెంట్లు వచ్చారు, 30 లక్షల బిల్లు, 20 లక్షల బిల్లు. ఏంటంటే సార్ అక్కడ పోతే ఆరోగ్యశ్రీ పైసలు కూడా పని చేస్తారు సార్, ఆ డాక్టర్ చెప్తేనే రెయిన్బో హాస్పిటల్ పోతే పొట్టు పైసలు సార్, ఇష్టం వసూలు చేస్తారు పైసలు అని. ఈ బ్రాంచ్లో పెడుతూ కొత్త బ్రాంచ్లు పడేసి ఒక్కొక్క హాస్పిటల్ 2-3 కార్పొరేట్ ఆసుపత్రి, 2-3 హాస్పిటల్ అయితే దోచుకున్నాడే. అంటే మీరు ఏ వర్గం తృప్తి చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు తృప్తి లేరు. వాళ్ళు అందరూ నిరాశ నిస్పృహతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కావచ్చు, పోయినసారి కేసీఆర్ గిట్టే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అన్ని గెలిచినాం, కౌన్సిలర్లు, కార్పొరేట్లు గెలిచాం. ఈసారి మేము కూడా గెలుస్తామని ఒక గుడ్డి నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ ప్రజలకు తెలుసు, మాజీ ప్రజాప్రతినిధులకు సర్పంచ్లు కూడా తెలుసు, మాజీ సర్పంచ్లు అంతా కూడా కోపంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ బకాయిలు వేయాలని చెప్పండి, వాళ్ళందరూ తెలుసు. ఇలా గ్రామాల్లో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుందంటే, గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామంటే, గ్రామాల్లో శ్మశాన వాటికలు కడుతున్నామంటే, గ్రామాల్లో రైతు వేదికలు కడుతున్నామంటే, గ్రామాల్లో కమ్యూనిటీలు కడుతున్నామంటే, గ్రామాల్లో మోర్లు కడుతున్నామంటే, గ్రామాల్లో నీళ్ళు వస్తున్నాయంటే, గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయంటే, గ్రామాల్లో ఇలా మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు వస్తున్నాయంటే, ఇవన్నీ వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులే. కాబట్టి కాంగ్రెస్ గత ప్రభుత్వం అన్ని డైవర్ట్ చేసింది, నిధులన్నీ మోసపోయినాం. ఈసారి గ్రామ పంచాయతీలో నిజాయితీగా నిబద్ధతతో ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చే ప్రభుత్వానికి ఓటేయాలి మేము. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రభుత్వం అప్పులు తెస్తున్నది. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇస్తున్నది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను గెలిపిస్తేనే నిధులకు సార్థకత ఉంటుంది, మనకు న్యాయం జరుగుతుంది, నిధులు డైవర్ట్ కావు, అభివృద్ధి జరుగుతుంది, తూచా తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి మొన్న 8 పార్లమెంటు స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించారు. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు చూసి ఓట్లేసారు, కేంద్రం నిధులు ఇస్తుంది మాకని చెప్పి చూసి ఓట్లేసారు.
కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇక బీఆర్ఎస్ పార్టీనా ప్రజలు పట్టించుకుంటలేరు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు ఘర్కా నాకు ఘాట్కా, పైన 2-3 లీడర్లు కనబడుతున్నారు టీవీల పేపర్ల, కింద క్యాడర్ లేదు, కొట్లాడే కెపాసిటీ లేదు పార్టీకి. కాబట్టి మొత్తం కూడా మార్పు జరగాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ కూడా దానికి సమాయత్తం ఉన్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ భారీ సీట్లను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమితమైంది. మరి ఇచ్చిన మాట జవదాటరు వాళ్ళు. ఫామ్ హౌస్కే పరిమితం ఉన్నారు, పరిమితమయ్యారు. ఇప్పుడు సిగ్గుండాలి అనడానికని సిగ్గుండాలి అన్నోరా అమ్మోరా అంటే మీ అయ్యాను ఫామ్ హౌస్ అడగటానిక ఓట్లు వేసింది మీకు? ఎందుకు తీసుకోవాలి? ప్రతిపక్ష నేతగా హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి? ఫామ్ హౌస్ అడగడానికి నీకు ఓట్లు వేసి గెలిపించి ప్రజలు. నీకు ప్రతిపక్ష హోదా, నీకు ప్రతిపక్ష నాయకుడిగా నీకు గుర్తింపు వచ్చినప్పుడు అరే గా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి నేతృత్వంలో ఈయన మంత్రిగా పనిచేసాడు. ఇంకా పెద్ద మనిషి చనిపోతే కూడా కనీసం సంతాపంతులు మూర్ఖుడి కేసీఆర్, విశ్వాసఘాతకుడు కేసీఆర్. కేసీఆర్ అంటే విశ్వాసఘాతకుడు. నువ్వు ఫామ్ హౌస్ పడడానికా? ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు స్పందించకుంటే, నువ్వు మాట్లాడకుంటే నువ్వే ప్రతిపక్ష నేతవు, నువ్వు ఏ విధంగా ప్రజాప్రతినిధి అవుతావు? జ్యోతిరావు పూలే వర్ధంతికి రావు, జయంతికి రావు. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి రావు. ఇక పి నరసింహరావు గారి జయంతి వర్ధంతి ఎప్పుడు వస్తాడంటే ఎన్నికలు ఉంటే వస్తాడు, లేకుంటాడు. వాళ్ళు ఎందుకు మరి ఇయ్యరాదు? మీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఆ ప్రతిపక్ష హోదాగా హరీష్ రావుకి ఇయ్యరాదు? నీ కుటుంబానికి ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చారాదు? ఇప్పుడు బీసీకి ఎలాంటి గంగుల కమలాకర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఒక రెడ్డికి ఉన్నారు, చాలామంది ఉన్నారు, అంటే పేరు చెప్తున్నాడు మీకు. ఓ రెడ్డికి కనుక ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకోరు ఆయన జగదీశ్వర రెడ్డి గారు ఉన్నారు. అన్ని సంఖ్యలు పెట్టుకొని కింద పెట్టుకొని పంట అయిపోయాయి. ఎవరు రాదుగా పదవులు అన్నీ నీకే కావాలి, కానీ ఫామ్ హౌస్ అంటాడు. నీ ఫామ్ హౌస్ పడ్డాక ప్రజలు కష్టాల్లో ఆపదలు ఉన్నప్పుడు బయటకి రాని వ్యక్తి ఇక్కడ పెద్ద గాంధీ మాత్రం ఆయన ఏమన్నా ఎలక్షన్స్ రాగానే ఒకప్పుడు నడిచింది, కొన్ని రోజులు యాసతోని భాషతోని ఆ పిట్టకతో ఒకప్పుడు నడిచింది. ఇంకా గది నడుస్తుంది అనుకుంటే రాచరిక పాలన అనేది వీలేదన్నా, రాచరిక కుటుంబం అనేది వీలేదన్నా. అంటే మీరు రాగానే మీరు ఎప్పుడు వస్తే ఫామ్ హౌస్కి వెళ్ళి తాగి బయట రాగానే చెవుపగానే ప్రజలు మీకు ఓట్లు వేయాలి. ఇది ఆ పాలసీ మీది. అటువంటి ఆలోచన ప్రజల లోపల లేదు. కేసీఆర్ ఎప్పుడు వస్తే అప్పుడు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ రాచరిక కుటుంబ పాలన ఇక రాదు, అది మర్చిపోండి. అది సవాల్కు సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ గ్రామాల వారిగాకు ఈ సంవత్సరం నుంచి, ఈ సంవత్సరం మాత్రం మర్చిపోదాం, ఈ సంవత్సరంలో గ్రామాల వారిగా ఏ పథకానికి ఏ గ్రామానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. మేము ఏ గ్రామానికి ఏ పథకానికి ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ఇవ్వడానికి మేము సిద్ధం. ఇదే ఎన్నికల ఎజెండాగా సిద్ధం అవ్వాలి. రెడీయా? చలో సిద్ధం, మేము సిద్ధం. దానికి ఏ గ్రామానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేయడానికి మేము సిద్ధం. ఇదే విషయం మీద ఎన్నికలకు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ? మేము సిద్ధం. తెలంగాణ మాట్లాడదా? రాజస్థాన్ భారతదేశం అది కదా. ఇస్తున్నాము, ఇస్తలేము. 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము. ఆడ 6,000కు 6,000 కలిపేస్తున్నాం మేము. తెలంగాణ ఏడిపోయి మనకి మహారాష్ట్ర నువ్వు కాదు, ఎందుకంటే ఆడ పబ్లిక్ వాళ్ళు చూసుకుంటారు. ఈడ ఫస్ట్ ఏడు రాదు, వీడే ఓట్లు 6 క్యాండిడేట్లు ఓట్లు వేసుకుంటారు. అది చేస్తారు వాళ్ళు, అక్కడ వాళ్ళు చేసుకుని ప్రజలు తిరగబడతారు, అలా చేస్తారు. ఆడ ప్రజలు పరిశీలిస్తారు కదా, అక్కడ ప్రజలు పరిశీలిస్తారు కదా. ఎక్కడెక్కడ రైతు కిసాన్ సమ్మాన్ అనేది ప్రతి నెల ప్రతి 6 నెలల కోసం పక్కన టాంచనంగా ఇస్తున్నాం మేము. ఇదేనా ప్రతిసారి ఏంటంటే ఈ తెలంగాణ మొత్తం సర్వనాశనం అయితే దీంతోనే. మనం మాట్లాడేది తెలంగాణ గురించి, మీరు ఎక్కడో పెడతారు అది పెడతారు, దానికి సంబంధం ఏదన్నా మనం మాట్లాడే తెలంగాణ గురించి.
ఎన్నికలు జరిగిన తెలంగాణలో జరిగిన ఎన్నికలు, తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు, ఇలా హామీలు చూసి ఓట్లు వేసారు. అక్కడ హామీలు వేసి కూడా ప్రజలకు గుణపాఠం చెప్తారు. ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా, ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా అక్కడ హామీలు నేర్చుకుంటే వారు గుణపాఠం చెప్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ.